బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నరేంద్ర బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. సభ అభ్యర్థులను ఖరారు చేస్తూ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారిక ప్రకటన చేశారు. టీడీపీ తరపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్లను అభ్యర్థులుగా ఎంపిక చేశారు. ఈ ముగ్గురు అభ్యర్థులకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా బీఫామ్లను అందజేశారు. పార్టీ కోసం కష్టపడి నిబద్ధతతో పనిచేసే నాయకులకు ఎల్లప్పుడూ సముచిత స్థానం, పదవులు దక్కుతాయని ఈ సందర్భంగా టీడీపీ స్పష్టం చేసింది. అలాగే సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు నాయుడిని జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కూటమి తరపున తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేస్తూ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారిక ప్రకటన చేశారు. టీడీపీ తరపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్లను అభ్యర్థులుగా ఎంపిక చేశారు. ఈ ముగ్గురు అభ్యర్థులకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా బీఫామ్లను అందజేశారు. పార్టీ కోసం కష్టపడి నిబద్ధతతో పనిచేసే నాయకులకు ఎల్లప్పుడూ సముచిత స్థానం, పదవులు దక్కుతాయని ఈ సందర్భంగా టీడీపీ స్పష్టం చేసింది. అలాగే సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు నాయుడిని జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కూటమి తరపున తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మరి దీనిపై మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. చెప్పండి నరేంద్ర. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూటమి పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. ముఖ్యంగా 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి 1 జనసేన తీసుకుంటే 3 తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. దానికి సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఆ పార్టీ అధినేతలు ఖరారు చేశారు. ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లింగమనేని రమేష్ కి నిన్న బీఫామ్ అందించారు. ఆయన కూడా నిన్న నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ ని కలిశారు. తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కలిశారు. నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ తెలుగుదేశం పార్టీ బరిలోకి దింపబోతున్నటువంటి 3 రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి కూడా కసరత్తు పూర్తి చేసి ఆ 3ని కూడా ఫైనల్ చేశారు. దానిలో భాగంగానే ప్రస్తుత రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి సానా సతీష్, భాష్యం విద్యా సంస్థల వ్యవస్థాపకులు భాష్యం రామకృష్ణ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుని కుమారుడు చింతకాయల విజయ్, ఈ 3ని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు పంపేందుకు ఇటు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బీఫామ్స్ కూడా నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ 3కి అందించడం జరిగింది.
మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభ స్థానాలకి కూటమి సొంతం చేసుకుంటూ ఉంది. దానికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఖరారు చేశారు. వాళ్ళు బరిలోకి దిగారు. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఎన్నిక జరగబోతుంది. ఇక ఈ 4 రాజ్యసభ స్థానాలు కూటమి ఖాతాలో పడబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సానా సతీష్ మొదటి నుంచి పార్టీ కోసం కమిట్మెంట్ తో పనిచేసినటువంటి నాయకుడు. అదేవిధంగా భాష్యం రామకృష్ణ గాని, చింతకాల విజయ్ గాని, వీళ్ళంతా కూడా పార్టీ కోసం ఏ విధంగా పనిచేశారో మనం అంతా కూడా చూసాం. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని ఢిల్లీలో కూడా బలంగా గొంతు వినిపించేటువంటి నాయకుడిని ఢిల్లీకి పంపేటువంటి ప్రయత్నం చేసింది. దానిలో భాగంగానే ఒక పక్క జనసేన కూడా లింగంనేని రమేష్ కి ఇక్కడ రాజ్యసభ సీట్ ఇవ్వడం జరిగింది. లింగంనేని రమేష్ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ వెంట నడిచినటువంటి పారిశ్రామికవేత్తల్లో ఒకరు. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా పవన్ కళ్యాణ్ ని పట్టుకొని పవన్ కళ్యాణ్ తో పాటు ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి లింగంనేని రమేష్. గతంలో కూడా అనేక సార్లు లింగంనేని రమేష్ కి సంబంధించి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా ఆయన జనసేన వెంట నడిచారు. ప్రస్తుతం సానా సతీష్ గాని, భాష్యం రామకృష్ణ గాని, అదే విధంగా చింతకాల విజయ్ గాని. చింతకాల విజయ్ అయితే గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కేసులు ఎదుర్కొన్నారు, ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. అయ్యన్న పాత్రుడు కుటుంబం ఏ విధంగా వేధింపులకు గురైందో మనం చూసాం. అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా బీసీ నాయకుడిగా ఉండి అక్కడ ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడంతో తెలుగుదేశం పార్టీ వాయిస్ వినిపించడంలో కీలకంగా వ్యవహరించారు. పదే పదే చింతకాయల విజయని ఇది గత ప్రభుత్వం టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టినా సరే వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డారు. అలాంటి విజయ్ కి సముచితమైనటువంటి స్థానాన్ని కల్పిస్తారంటూ కూడా మొదటి నుంచి అనుకుంటూ ఉన్నదే. దానిలో భాగంగా ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు కొని రాజ్యసభకు పంపించే విధంగా కూడా ఆయనకి బీఫామ్స్ ఇవ్వటం, ఆయన రేపు నామినేషన్ వేయబోతూ ఉన్నారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 3 అభ్యర్థులు కూడా బలమైనటువంటి వ్యక్తులు. వాళ్ళు ఏదైతే పార్టీ కోసం గతంలో కమిట్మెంట్ తో పనిచేసిన వాళ్ళు. తెలుగుదేశం పార్టీ మరోసారి ఢిల్లీలో బలంగా వాయిస్ వినిపించే వాళ్ళని రాజ్యసభకు పంపిస్తుంది. మొత్తంగా 4 రాజ్యసభ స్థానాలను కూటమి పార్టీలు సొంతం చేసుకోబోతున్నాయి. ఆ 4 పార్టీలకు 4 రాజ్యసభ సీట్లకు సంబంధించి కూడా జనసేన 1 రాజ్యసభ సీటు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 3 రాజ్యసభ సీట్లని సొంతం చేసుకోబోతుంది. దానికి తగిన విధంగానే అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. ఇక ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి గతంలో ఏ విధంగా అయితే కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం కానీ కేంద్రానికి సంబంధించి మన వాయిస్ వినిపించడం కానీ చేసేవాళ్ళో దానికంటే బలంగా కూడా ఇంకా వీళ్ళు ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. సానా సతీష్ ఢిల్లీ స్థాయిలో ఏ విధంగా చక్రం తిప్పుతాడో మనం అంతా కూడా చూసాం. అలాంటి బలమైనటువంటి నాయకుల్ని ఈసారి తెలుగుదేశం పార్టీ రాజ్యసభకు పంపిస్తుంది. వాళ్ళు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ అభ్యర్థులు అంటే వాళ్ళ వాయిస్ డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళు తెలుగుదేశం పార్టీ కోసం కమిట్మెంట్ తో ఏ విధంగా పనిచేశారో మనం అంతా కూడా చూసాం. అంతకంటే బలంగా పనిచేసేటువంటి నాయకుల్ని మరోసారి తెలుగుదేశం పార్టీ సిద్ధం చేసి ఢిల్లీకి పంపిస్తుంది. నరేంద్ర.